మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 5 గంటలకే మాట్లాడినా వీళ్ళతోటి నేను. కొంత వాళ్ళ బాధలో ఉన్నారు. బ్రదర్ నమస్తే. నేను గణేష్ వాళ్ళ భార్యని చెప్పాను. నమస్తే అమ్మా. సార్. ప్రస్తుతం పరిస్థితి ఎట్లున్నది? పాపని తీసుకుపోయి పెట్టాలి అతి తొందరగా అని అంటున్నారు. అవును సార్. ఆ, వాళ్ళు ఇప్పటికదే చెప్తున్నారు, తీయండి తొందరగా, మాకు వేరే సైడ్ పోవాలి ఇట్లా చెప్తున్నారు సార్ వాళ్ళు. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారమ్మా? కుమ్మేర్లో ఉన్నాం సార్. కుమ్మేరులోనే ఉన్నారు. ఇప్పుడు ఈ దాడి జరిగినప్పుడు మీరు ఆ ప్లేస్లో ఉన్నారా మీరు? నేను ఉన్నా సార్, వీడియో కూడా ఉంది కదా సార్ నాకు మీరేనా అది ఆ వీడియో మాట్లాడింది? వీడియో సార్. తలకి వీడియో మాట్లాడింది డ్రెస్ లో ఉన్నది నేను కదా సార్, మా ఆడబిడ్డ. వీడియోలో ఇట్లా మా ఆయనని కొడుతుంటే వీడియో ఉంది కదా సార్, అక్కడ మఫ్లర్ కట్టుకున్నాను, చెవులకి బట్ట కట్టుకున్నాను సార్. పాప ఇప్పుడు మీ పాపేనా అమ్మా? సార్, నా బిడ్డనే. సరే అమ్మా. అసలు ఏం జరిగిందమ్మా కొంచెం మెల్లగా చెప్పండి. దర్శనానికి వెళ్తే 100 రూపాయలు అడిగిరు సార్ వాళ్ళు. 100 రూపాయలు ఎవరిని అడగలేదు, మమ్మల్ని ఒక్కరినే అడిగిండ్రు. మమ్మల్ని ఒక్కరిని అడిగితే ఇంకా ఎందుకు, ఎవరిని అడగలేదు కదా, మేము దర్శనం చేసుకొని వెళ్తాము, లేదంటే మేము ఎట్లా అన్నదానం చేయాలనుకున్నాం కదా, లేకపోతే హుండీలో వేస్తామని చెప్పి మాట్లాడింది సార్. మాట్లాడితే ఇంకా దానికి భోషుడు ముండా, ఎవరివే నువ్వు, ఏ ఊర్లో మాట్లాడుతున్నావు, నీకు దమ్ముంటే కుమ్మరికి వచ్చి మాట్లాడు, అది ఇది అని చెప్పేసి మా చిన్న తమ్మని ఇట్లా నెట్టేసారు సార్. నెట్టేసేసరికి ఆమె కింద పనికి పోతే వాళ్ళ పాప పట్టుకునింది. ఇంకా అక్కడ గొడవ జరిగిందని చెప్పేసి ఇంకా కింద వచ్చి అందరు ఇంకా ఒక దగ్గర కూర్చొని ఎన్నడూ లేని ఈ రోజు మాట పడ్డం మనూరోళ్ళతో అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ ఏడుస్తుంటే అప్పుడే మా ఆయన ఇంకా చిన్న పాప ఉంది, ఇంకా గాలికి ఎంతసేపు పెట్టుకుంటారని చెప్పేసి అక్కడికి జాతరలోకి వచ్చింది సార్ ఇంటికా నుంచి. ఇంకా మా వాళ్ళు ఇంకా బాధ తట్టుకోలేక ఇంకా ఆయనకు చెప్పిరు, ఇట్లా అన్నారు రా అది అని చెప్తే ఇంకా మా ఆయన అడగడానికి పోయిండు. పోయినప్పుడు ఇంకా అక్కడ ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి, సార్ ఇప్పుడు మమ్మల్ని తిట్టినప్పుడు వాళ్ళని కూడా తిట్టినప్పుడు తప్పు లేకుంటది కదా, అయితే మమ్మల్ని చాలా అసలు ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా బట్టలిప్పి మాటలు మాట్లాడింటారు సార్. అంటే ఎందుకు మాట్లాడతాను అట్లా? 100 రూపాయలు ఇవ్వనందుకు సార్, మేము తక్కువ జాతి వాళ్ళమంట. ఈ మాట అన్నారా? ఈ మాట శ్రీనివాస్ రెడ్డి అన్నాడు సార్. ఇప్పుడు ఈ సర్పంచ్ వీడు? సర్పంచ్ కాదు సార్, సర్పంచ్ కూడా పక్కలుండే కొట్టించిండు. రూమ్ లో ఉంది నా మొగుడిని, మా అత్తమ్మని రూమ్ లో వేసుకొని ఆడపిల్లని కూడా చూడకుండా సర్పంచ్ కొడుకు ఇంకా సర్పంచ్ రూమ్ లో కూర్చొని సెల్లులో అదేమంటారు వీడియోలు చూసుకుంటా ఏమని ఎయ్యిర్రా అని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు. ఇంకా సైలెంట్ గా ఫోన్ మాట్లాడుతుంది. ఆగురి కొంచెంసేపు ఆగురి, ఈడొక పంచాయతీ ఉంది, 100 ఏందో అయిపోయినాక నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతా క్లియర్ గా, ఆగురు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని బయట ఉన్న వాళ్ళను ఈ రూమ్ లోకి గుంజుకపోయినా అమ్మా? బయట ఉన్న మా ఆయనని అడగడానికి పోతే ఇంకా గ్రూప్ లో ఇట్లా ఎందుకు పెట్టినవరా మా అమ్మ లక్కలని అని చెప్పేసి ఇట్లా తిట్టడానికి వస్తే, మా అమ్మ లక్కల్ని కూడా అన్నారు కదా తాత, మరి మాకు న్యాయం మీకు న్యాయమా తాత అని ఇంకా నిదానంగా అడుగుతుంటేనే బయట 4 కలిసి కొట్టి మా ఆయనని కిందేసి గొంతు మీద కాలు పెట్టడానికి పోతే ఆయన తప్పించుకున్నాడు. ఈ శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన కింద పడిపోయింది సార్. కింద పడ్డ తర్వాత ఆయనకు చిన్నగా గాయమైంది. గాయం అయిన తర్వాతకి ఇంకా మా ఆయనను కొట్టిండు, రాయి తీసుకొని కొట్టిండు అని చెప్పేసి ఇంకా గింత తాకిన దానికి ఇంకా పెనిండా చూసుకున్నాడు సార్, రక్తం మొత్తము. అంటే వాళ్ళు వీళ్ళు నెట్టేసుకునే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఆయన కూడా కింద పడ్డాడు. మెయిన్ క్యారెక్టర్ అంటే ఇది ఎవరు, శ్రీనివాస్ రెడ్డి సార్. శ్రీనివాస్ రెడ్డి మెయిన్ గొడవ చేసింది మొత్తం అంటే శ్రీనివాస్ రెడ్డిని. ఏంటిది వీడు ఊర్లో, ఏంటిది గ్రామంలో, ఏంటిది వీడు? మరి గ్రామంలో ఏమున్నాడో నాకైతే తెలియదు సార్. కాకపోతే గుడి దగ్గర మాట్లాడేటప్పుడు నేను కర్తని, యువతి లంచముండా మాట్లాడడానికి ఇట్లా ప్రైవేట్ పార్ట్ పోసి చేతిలో పెడతా, బొచ్చు వీకేస్తారా మీరేమన్నా, అది ఇదని ఇంకా చెప్పవద్దు సార్. చాలా దుర్భాషలు ఆడింది సార్ ఆయన. మీ సొంత గ్రామమా అమ్మది? అంటే మా అత్తమ్మకి వాళ్ళ అమ్మది సార్. చిన్నప్పటి నుంచి ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రాత్రి అంతా మీరు ఎక్కడ ఉన్నారమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? అవును సార్. ఇప్పుడు ఈ విశారదన్ గారికి ఇట్లా వచ్చిండ్రు మీకు తెలుసా? కానీ చాలా మంది వచ్చారు సార్, కానీ ఎవరు అనేది నాకు
అంత రాత్రి మీరు ధర్నాలో ఉన్నారా? నిరసన ధర్నాలో ఉన్నా సార్. ఉన్నారా? ఉన్నా సార్. ఇట్లా జనసేన వాళ్ళు కూడా వచ్చిర్రు. ఓకే. జనసేన వాళ్ళు వచ్చిర్రు. ఇంకొక ఆయన తెలంగాణకే స్టేట్ అంట కదా సార్. అదే ఆయన విశారదన్ మహారాజు గారు. అయితే ఇప్పుడు ఆ! వీళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నారు కదా! ఏమన్నారు పోలీసోళ్ళు? ముందు మీరు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదంటున్నారు. ఫస్ట్ మేమిచ్చింది తీసుకోలేదని చెప్పిన తర్వాత మాకు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిర్రు సార్. హ్మ్. పంపించి ఫస్ట్ పాపకి పోస్ట్ మార్టం చేపియండ్రి అది ఇది అంటే మేము ఒప్పుకోలేదు పోస్ట్ మార్టం చేయించడానికి కూడా. హ్మ్. అయితే ఇంకా పాపను చూసిన డాక్టర్లు ఏమన్నారు, అమ్మ ఈ పాప అంటే మేము ఏడుస్తున్నాం సార్. ఇట్లా నేను అవును. తట్టుకోలేక ఏడుస్తున్నా. పాప ఏం చేసిందంటే ఇట్లా గుండెకి అద్దుకున్నది సార్ పాపని గట్టిగా. హ్మ్. 4:30కి ఆడుకున్నావు కదా మమ్మీ నువ్వు అని చెప్పేసి ఇట్లా గుండెకి అద్దుకుంటే పాప కొంచెం బాత్రూమ్ కూర్చునింది. హ్మ్. ఇంకా అప్పుడు మేము ఇద్దరము ఇంకా ఏడుస్తుంటే ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చింది. హ్మ్. నాకేదో డౌట్ వస్తుందమ్మా మీరు ఫస్ట్ పిఎస్కి వెళ్ళిరా పోరు అని చెప్పేసి, మీకు ఎవరి మీద అనుమానం ఉంటే పిఎస్కి వెళ్ళండి భయపడకండి మొత్తం వాళ్ళు చూసుకుంటారని చెప్పి డాక్టర్ పిఎస్కి రాసిచ్చిర్రు. హ్మ్. అక్కడ పోయి మా పాప చనిపోయింది సార్. అంటే మీరా పాపను ఏడబెట్టిర్రో పడుకుంటే మీరు న్యాయం కావాలని వచ్చిర్రు. ఆడోళ్ళు కూడా ఆడోళ్ళేనా మీరు ఇంతకు మొగోళ్ళని కొడతారా అని చెప్పి ఎస్ఐ ఎట్లా అంటే అట్లా మాట్లాడింది సార్. మళ్ళా రివర్స్‌లో మిమ్మల్నే దుర్భాషలాడతాంది. మమ్మల్ని ఇప్పుడు ఈ మమ్మల్ని ఈ దాడి మాట్లాడింది. జరిగేటప్పుడు పాప ఏమన్నా కింద పడ్డదా అమ్మ? లేకపోతే పాపని ఎవరన్నా తన్నిండ్లా? కొట్టిండ్లా? తన్నిండు సార్. ఏసుమద్దు అనేటి ఆయన తన్నిండు సార్. ఎవరమ్మా? యేసు అనేటోడా? ఏసుమద్దు అంటే సార్ ఆయన పేరు. రెడ్డిని ఆయన కూడా. ఆ! ఇంగ ఆయన అన్న అంకుల్ మా ఆయనకు కాలుకు రాడుంది అంకుల్ కొట్టకండి అంకుల్ ముందల పని చేసుకునేటోళ్ళం అంకుల్ నా ముఖమన్న చూసి పాప ముఖం చూసి వదిలేయండి అంకుల్ 2 నెలలు ఉందని చెప్పి పాపను ఒళ్ళో పెట్టుకొని ఇట్లా కాళ్ళ మీద పడితే పాపను ఎప్పుడు తన్నిండో పాప నా ఒళ్ళోనే ఉందనుకున్నారు సార్. ఆయన ఎప్పుడు తన్నిండో చూడలే. పాప గట్టిగా అరిసే వరకు నాకేం కనిపించలేదు. నా పాప ఎక్కడ పడిందో కూడా తెలియదు. అసలు ఆమె వాయిస్ ఇట్లా పాపని పడుకోబెట్టేది ఉంటది కదా సార్. హ్మ్. హ్మ్. ఆమె వాయిస్‌నే ఆ బట్టని ఇట్లా గుంజుకొని పాలకేడుస్తుంది అనుకున్నా సార్. నన్ను కొట్టే వరకు నాకు మబ్బొచ్చేసింది. తల తిరిగిపోతుంది ఇంక నాకి. హ్మ్. ఇంక నాకేం కనిపిస్తలేదు. పాప వాయిస్‌ని పాలకేసుకుంటున్నా. 2 బుక్కలు తాగింది సార్. తల్లి స్పర్శ తెలుస్తది కదా సార్ పాలు తాగుతుందా లేదని. ఇప్పుడు 2 18వ తారీఖు బుక్కలు జరిగితే పాప నిన్నే చనిపోయిందా అమ్మ? అవును సార్. ఇప్పుడు ఆ పోస్ట్ రోజు మార్టం నుంచి ఏమైనా అయిందా పాపది? రిపోర్ట్ ఇంకా రాలేదు సార్. పోస్ట్‌మార్టం చేసిర్రు వాళ్ళు. హ్మ్. మేము తీసుకోమని చెప్తేనే ఇంకా మా వాళ్ళు రావాలని ఇట్లా జనసేన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్ సార్ వాళ్ళు కొంతమంది ఊర్లో వాళ్ళు కూడా హ్మ్. అంటే మాదిగ మాలోళ్ళ జతన తిరుగుతున్నారు మీరు అని చెప్పేసి మా ఆయనను కొట్టినందుకు మాలోళ్ళు కూడా వచ్చిర్రు సార్. హ్మ్. ఇట్లా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా అన్న వాళ్ళు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేసిర్రు. హ్మ్. ఊర్లో ఇంతమంది ఆ అన్న వాళ్ళు కూడా విలేకరులను పిలిపించిర్రు అదే రిపోర్ట్ వాళ్ళని. హ్మ్. ఇంకా వాళ్ళు కూడా సాయం చేసిర్రు. ఇంకా జనసేన వాళ్ళ సార్ వచ్చిండు. హ్మ్. ఇంకా ఆ సార్ పవన్ కళ్యాణ్ పక్కన ఉంటాడంట. ఆ సార్ కూడా వచ్చిండు. ఇంకా ఈ సార్ కూడా మీరు ఇప్పుడు చెప్పేసి చూసారా ఆ హ్మ్. సార్ కూడా వచ్చిర్రు. హ్మ్. ఈ పాపకు ఇప్పుడు న్యాయం ప్రస్తుతం చేశారు. పాప ఇంటికాడనే ఉందా? పాప మృతదేహం? అవును సార్. ఏమంటాన్లు వీళ్ళు పోలీసోళ్ళు ఏమన్నా అంటాన్లా ఇంకా? ఫస్ట్ పాపను బొందబెట్టండి అంటుండ్రు సార్. వాళ్ళు అరెస్ట్ అయితేనే నేను మా పాపను బొందబెడతా అని చెప్తే నా మాట పట్టించుకోవట్లేదు. మీరేం నీకు పిచ్చి భయపడకండి. పట్టినట్టుంది. మీరేం భయపడకండి. తప్పకుండా అందరి మద్దతుంటది. వాళ్ళని జైలుకు వేసేదాకా మాలాంటోళ్ళం గూడా విడిచిపెట్టం. దీన్ని మీడియాలో చర్చకు పెడతాం. అంతటా చర్చకు పెడతాం. నా ఉంటానమ్మా బా సార్. నా బాధ అంతా ఒక్కటే సార్. ఈ అమ్మ. రోజు నా బిడ్డకు తగిలింది. ఆ! రేపు ఊర్లో ఇంకో బిడ్డకు తగలకూడదు. ఆ! వాడు ఎంత పెద్ద కొడుకైనా సరే తల్లికి కొడుకే సార్. అవును. ఇంకో తల్లికి ఈ గోస ఉండకూడదు. ఈ రోజు నాకు కడుపు కోత మిగిలింది సార్. ఇంకో తల్లికి కడుపు కోత ఉండకూడదు సార్. హ్మ్. ఈ రెడ్డిల దౌర్జన్యాన్ని మీరు ఎట్లా తగ్గిస్తారో మీకే తెలవాలి సార్. తప్పకుండా. మీరే దేవుళ్ళు అనుకుంటారు సార్ ఇట్లా చేస్తే. తప్పకుండా అమ్మ. దీని మీద ఖచ్చితంగా మాట్లాడతాం మేము. సరే అమ్మ. సరే. ఇది. ఇది యేసు అని పేరు పెట్టుకొని యేసు ప్రభుకు అవమానం కలిగిస్తే గారను. యేసు మధురెడ్డి వాని పేరు. కుల పైత్యము ఎంత ఎక్కింది చూడుర్రి.
కుల పైత్యము, కుల అహంకారము, కుల దౌర్జన్యం వాళ్ళ నెత్తికెక్కి వాళ్ళ మీద ఎంత అరాచకం చేయించింది చూడుర్రి. 2 నెలల పాప అయినా కూడా ఆ తల్లి మాట్లాడుతుందంటే ఆ తల్లికి మొక్కాలి. అసలు ఎట్లా తట్టుకున్నదో ఆమె ఏందో తెలియదు. కానీ మనుషులారా మీరు నిజంగా ఎందుకు బతుకుతాను రమ్య అసంటారు? ఈ కులమేంద్ర కులము? మానవత్వం లేని కులం దేనికి? 2 నెలల పాపను దేవుని దగ్గరికి పోయిన పాపను చంపిండ్రు. నిజంగా ఆ దేవుడే ఉంటే కనుక మిమ్మల్ని వచ్చి అదే శూలంతో పొడుసు నా కొడుక. దేవుని పేరు మీద కూడా హత్యలు చేస్తాను గారా మీరు. దేవుని దగ్గరికి పోతే ఇప్పుడు దేవుని పేరు మీద హత్య జరిగినట్టే. అది పుట్టిన పాపను ఏదో దైవ దర్శనానికి పోయి అక్కడ దర్శనం చేసుకొని మొక్కులు ఉంటే ఆ మొక్కులు చెల్లించుకొని వద్దామని పోతే చాకలి కులస్తులను వెలివేసి, చాకలి కులస్తులు కాబట్టి 100 రూపాయలు కట్టాలి. ఇంకా అక్కడ మాదిగలకు, మాలలకు, దళితులకు అసలు ఆలయ ప్రవేశమే లేదట. ఆలయ ప్రవేశమే లేదట. కాబట్టి అటువైపు బోరు. బీసీలు పోయినందుకు 100 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వకపోతే తక్కువ కులం కాబట్టి 100 రూపాయలు కట్టవలసిందే. రేవంత్ రెడ్డి గారు దీనికి కారణమంతా నువ్వే. హోంమంత్రి నువ్వే కాబట్టి దీని మీద చర్యలు లేవు కాబట్టి ఇట్లా వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మనం యుద్ధం చేయాలి. రేవంత్ రెడ్డి గారిని దారికి తీసుకొస్తే వీళ్ళు సిట్రైట్ అవుతారు. ఈయన మీద ఉండాలి మన పోరాటం.